లేకపోతే అసెంబ్లీ ఎన్నికల అర్థం కాలేదు. ఆ విధంగా ఒక్కొక్క అభ్యర్థి భారీ స్థాయిలో కోట్లు కూడా ఖర్చు పెట్టిన సందర్భాలు చూసాం. కొన్ని చోట్లయితే దగ్గర 30,000 నుంచి 50,000 ఓట్లకు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా బయటకు వచ్చినటువంటి వార్తలు మనం చూసాం. కొందరైతే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీరుస్తూ, కొందరైతే వెండి వస్తువులు, కొందరైతే బంగారము, కొందరైతే వాళ్ళకు పింఛన్ భరోసాలు ఇవ్వటాలు, ఇలా అనేకం చూసాం. ఇవన్నీ కూడా ఇంత స్థాయిలో అసెంబ్లీకి ఎన్నికలకు మించి మున్సిపల్ ఎన్నికలకు ఈ స్థాయిలో ఖర్చు పెట్టి గెలుస్తున్నారంటే వాస్తవంగా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించట్లేదు, అన్ని పార్టీలు అలాగే చేసినాయి. కాకపోతే గతంలో వినోద్ గారు చెప్పినట్టు బీజేపీ పార్టీ కొంచెం దీనికి దూరంగా ఉండేది ఈ ఎన్నికల సంబంధించిన నగదు పంపిణీ విషయంలో. అవి కూడా అక్కడక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి. బీజేపీ పార్టీ కూడా కాలమాన పరిస్థితులను బట్టి మారాల్సిందే, మనం కూడా అక్కడ చివరికి గెలుపు ఓటములు చూస్తారు కానీ డబ్బు పంచారా ఏం పంచారని చూడరు. కాబట్టి మనం కూడా ఇలాంటి విషయాలు ముందుండాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ బీజేపీ పార్టీ కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మనం చూసాం. దీన్ని చూస్తే ఓవల్గా ఈ నగదు మద్యం ఈ గెలుపుగానే చూడాలా, లేకపోతే మీ ప్రభుత్వ పరిపాలన సంబంధించినట్టు గెలుపుగా చూడాలా, ఏమంటారు? నమస్కారం అండి. మాట్లాడమంటారా? కంటిన్యూ. యాక్చువల్గా ఏంటంటే ఇవి తక్కువ ఓట్లు ఉన్నాయండి. తక్కువ ఓట్లు అంటే వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు ఇక్కడ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా కూడా బాగా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే సుమారుగా అన్ని పార్టీలో, ఓన్లీ ఒక అధికార పార్టీ గురించి కాదు, అధికార పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా అంతే ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం కట్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు మాట్లాడి కట్ చేసుకోమని చెప్పండి. రామచంద్ర గారు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు కొంచెం మీట్లో పెట్టుకోరా. అంటే వాళ్ళు కావాలని చేసుకున్నట్టు ఉన్నది. అది ఆఫ్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. అది మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. డిస్టర్బ్ వస్తుంది, డిస్టర్బ్ వస్తుందండి. వెంకటరెడ్డి గారు ఆఫ్ చేసుకోండి. యాక్చువల్ ఏంటంటే మనం కట్టే ట్యాక్స్ నుంచి మనకు వచ్చే నిధులు కూడా తక్కువ వస్తున్నాయండి. సేవకులుగా లేరు, కావాలని చెప్తున్నారా అంటే మీరు సార్ మ్యూట్లో పెట్టుకోండి. ఎవరిదో వాయిస్ బయటకు వస్తుంది, చాలా పెద్ద వాయిస్ వస్తుంది, నాయిస్ వినబడతా ఉంది. ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోరా. రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ తక్కువ ఓట్లు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వ్యక్తి మంచోడై ఉండటే వ్యక్తికే వస్తుందండి. ఈ రోజు ఒక నాయకుడు చెప్తున్నాడు, మనం కట్టే ట్యాక్సుల్లో మనకు పర్సంటేజ్ వస్తుందండి. ఎవరైనా కానీ సొంత డబ్బులు ఎవరిస్తలేరు, వాళ్ళ సొంత ప్రాపర్టీస్ ఎవరిస్తలేరు. ఏది ఇచ్చినా మన ట్యాక్సీలో కట్టిన దాంట్లో మనకు కొంత భాగం మాత్రమే వస్తుంది, ఫుల్ఫిల్ గా కూడా వస్తలేదు. అది మనకు వ్యత్యాసంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు వచ్చే నిధులు కూడా చాలా తక్కువ వస్తున్నాయండి. మనం ఎంతో అడుగుతుంటే కూడా అంటే గుజరాత్ కు, మధ్యప్రదేశ్ కు, ఉత్తరప్రదేశ్ కు, బీహార్ కు వచ్చే నిధులలో వాళ్ళకు మనం కట్టే దాంట్లో మనకు 40 పైసలు వస్తే వాళ్ళకు 6-7 రూపాయలు వస్తున్నాయి. అది కాదు మనకు సమస్య. లోకల్ బాడీలో మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి రావాలి. పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ వచ్చినా గానీ సేవకునికి మాత్రముగా ఉండాలి. ఇక్కడ తాయిలాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఏదో రకంగా చేయడం అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఎక్కువ తక్కువ. అది ఇంకోటి, డబ్బున్న వారికే టికెట్లు ఇవ్వడం జరిగింది. ధనము, అధికారము అంటే సంపద, అధికారం ఒకటే దగ్గరకు వచ్చే రకంగా జరుగుతుంది. అది మార్పు వచ్చే రకంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. సంపద, అధికారం అనేది అందరికీ వచ్చే రకంగా ఉండాలి. అధికారం అనేది అందరి సొత్తు రావాలి. సంపన్నులకే ఈ రోజు పరిస్థితి మాత్రము డబ్బున్న వారికి, సంపన్నులకే ఇది జరుగుతుంది. అది మార్పు వస్తేనే మాత్రం ప్రజాస్వామ్యంలో మనుగడ ఉంటదండి. అది మార్పు వచ్చేదట అంటే అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వ్యక్తుల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు అందరూ కృషి చేయాలండి. పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. సేవకునిగా ప్రజలకు సేవ చేసే వాళ్ళు, మౌలిక సౌకర్యాలు చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తే బాగుంటదని నా ఉద్దేశము. అది అన్ని మార్పు రావాలి. ఇంత ప్రతిసారి కూడా ఎట్లయితుందంటే ఇంకా పెరుగుతుంది. పాత రోజులలో 1000-1500 ఉండేది. ఈ రోజు ఒక ఓటుకు 10,000, 20,000, కొన్ని ప్రాంతాల్లో 70,000 కూడా ఇచ్చిన ప్రాంతాలలో కూడా మనం న్యూస్ లో చూస్తున్నాము. అది మార్పు రావాలి. ఎలక్షన్ కమిషన్ అనుకోండి, అధికార పార్టీ అనుకోండి, అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఉండి సంపద, అధికారం డిఫరెన్స్ వచ్చే రకంగా అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేయాలండి. ఈ రోజు గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా సేవకునిగా
ఏదో సంపన్నులకి వచ్చే రకం కాకుండా సేవకునిగా పనిచేసే వాళ్ళను మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది ప్రతి పార్టీ కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. అది మార్పు రావాలి, మార్పు వచ్చే రకంగా ఉండాలి. ఇంత పెరిగే దాన్ని తగ్గించే, అంటే మార్పు సమాజంలో మార్పు రావాలి, ఒక ప్రాంతంలో కాదు సమాజంలో మార్పు వచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కృషి కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మార్పు చేసే ప్రయత్నం చేస్తే సంతోషిస్తామండి. దీన్ని మార్పు రావాలి. ఈ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మెజార్టీగా 80-90% అబోవ్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో కూడా 80% అబోవ్ వచ్చింది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి. ఇంకా అదే కంటిన్యూ అవుతుందనే ఆలోచన ఉంది. ఖచ్చితంగా అధికార పార్టీకి ఉన్నది, కానీ మార్పు రావాలి. అది ప్రశ్నించే తత్వం లేకుండా పోయింది బీఆర్ఎస్ దగ్గర అయినా కానీ, బీజేపీల దగ్గర అయినా కానీ. ఎందుకంటే అసెంబ్లీలో చూస్తున్నాం, అసెంబ్లీకి రావడం లేదు. అదే రకంగా లోకల్ బాడీలలో కూడా, సర్పంచ్లలో కూడా మొన్న అధికార పార్టీకి వచ్చింది, ఈ రోజు కూడా అధికార పార్టీకి వస్తుంది. దాంట్లో మార్పు రావాలి, ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించే తత్వం వచ్చి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సంతోషం అండి. ఇది ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది, పనిచేయాలని కోరుతున్నాను. ఓకే రామచంద్ర గారు, ఓకే 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 రైట్. వెంకటరెడ్డి గారు స్ట్రైట్గా ఇది కేవలం నగదు మద్యం యొక్క ప్రభావమేనా ఏ ఫలితాలు? అలా అనుకుంటే ఈసారి బీజేపీ పార్టీ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి, వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా ఈ నగదు పంపిణీ కూడా భారీగానే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది నిజమాబద్ధం అనేది కాకుండా అన్ని వార్తలు కూడా, ఇవన్నీ కూడా వార్తలే బయటకు వచ్చాయని కూడా. కాబట్టి బీజేపీ పార్టీ గతంలో ఒకటి ఎందుకు స్ట్రాటజీ మార్చుకుంది? గెలుపే ప్రధానంగా తీసుకుందా, కొన్ని అంశాలు పక్కన పెట్టిందా అనుకున్న ఎజెండాలన్నీ కూడా, అంటే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో, వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు పంచిన డబ్బులు ఏవైతే చూస్తే, ఒక మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ఒక్కొక్క అభ్యర్థికి ఒక టికెట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక 50 లక్షలు మీరు డిపాజిట్ చేస్తేనే, రేపొద్దున ఖర్చులకు పెట్టుకుంటేనే మీరు చేసే పోటీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక కౌన్సిలర్ అవ్వాలంటే ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటేనే ఈరోజు వాళ్ళకి 80% స్థానాలు వస్తా ఉన్నాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా 2 సార్లు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పరిపుష్టంగా వాళ్ళ జేబు నిండా సంపాదించుకొని పెట్టుకున్నారు. సో ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి బాధ్యతలు బట్టి మీరు గెలుచుకోవాలనే ఆలోచన ఒక లక్ష్యం పెట్టుకున్నారు వాళ్ళు, ఏది బీఆర్ఎస్ కానీ. సో ఆ విధంగా చేసుకున్నారు తప్పితే, ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఒకరు గమనించాలి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ అభివృద్ధి చేస్తూ ఉంది, ఏ సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోతా ఉంది, వాళ్ళు ఏ హామీలు ఏమేమి ఇచ్చారు, ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటా అధికారంకి వచ్చారు. ఈ రోజు ముందు 3,000 రూపాయలు ఇవ్వచ్చు ఒక ఓటుకి. వెనక నుంచి 3 లక్షలు గుంజుకునే అవకాశాలు ఉన్నాయి కదా, 3 లక్షల రూపాయలు గుంజుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిక్కర్ మీదనే జరుగుతూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఇస్తా ఉంటాను. సో అట్లాంటిది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సో ఆ విధంగా లక్షల రూపాయలు ఒక ఓటరు కోల్పోతున్నాడు అంటే అది ఆలోచించట్లేదు, ఎంతసేపు ఉన్న 3,000 రూపాయలు ఇచ్చిండా, 2,000 రూపాయలు ఇచ్చిండా, లేదా మందు బాటలు ఇచ్చిండా, లేకపోతే కేజీ చికెన్ ఇచ్చిండా, నువ్వు వానికి ఓటిద్దామని ఆలోచిస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రజలు వెనక నుంచి ఏ విధంగా గుంజుకుపోతా ఉన్నారు, ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఆలోచించట్లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ. నేను అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఆలోచించట్లేదు. వీళ్ళు 2,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, లేకపోతే 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వడము, రైతు కూలీలకు కానీ, రైతు భరోసా కానీ అవి ఇవ్వకుండానే, అవి ఏమి లేకుండానే ఈరోజు ఓన్లీ డబ్బు ప్రభావం వల్లనే, డబ్బుల వల్ల, మందు వల్లనే వాళ్ళు ఓట్లు వేయించుకొని గెలుస్తా ఉన్నారు. అది మాత్రం గ్యారంటీ. అది అందరూ కూడా గమనించాలి. డబ్బు ప్రభావం అనేది, డబ్బు తీసుకోవడం అనేది, తీసుకొని ఓటు వేయడం అనేది కూడా పెద్ద తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక మంచి ఓటక్కు. ఎవరు ఏ అభ్యర్థి ఉంటే, ఏ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుందో ఆ పార్టీకి ఓటర్స్ గెలిపించాలి తప్పితే ఇట్లాంటి ప్రలోభాలకు గురయ్యి మరి మన రాష్ట్రాన్ని కూడా మరి అప్పుల పాలు చేసుకుంటాం, మరి అభివృద్ధి చేయలేకపోతాం, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకోలేని పరిస్థితి మరి కాంగ్రెస్ హయాంలో కనపడతా ఉంది. ఆ విధంగా చేయకుండా కొంత ఆలోచించి విఘ్నతతో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓటేస్తే ఈరోజు ఈ రాష్ట్రం గెలుస్తుందో, అభివృద్ధి జరుగుతుందో ఆ పార్టీకి ఓటేయాలి.
భారతీయ జనతా పార్టీ గురించి అడిగారు. భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేయదు. భారతీయ జనతా పార్టీ లక్ష్యం అది కానే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి వికసిత్ భారత్ లక్ష్యంగానే ముందుకు పోతాం. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలు మేము గెలుచుకుంటూ పోతా ఉన్నాం. మన బీహార్ ఎన్నికలు కానీ, ఇప్పుడు కానీ, అంతకుముందు కానీ. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కంచుకోట భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర గడ్డని గెలుచుకోపోతా ఉన్నాం. ఆ విధంగానే ముందుకు పోతాం తప్పితే మద్యము లేకపోతే డబ్బు పంచి మరి ఓటు అడిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. వినోద్ గారు, యా వినోద్ గారు, ప్రస్తుతం చూస్తే ఇటీవలి కాలంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాడి నుంచి కూడా వరుసగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ ఇటు పక్క స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటానికే వెనక ముందు ఆలోచించింది. అనేక సార్లు ఏదో ఒకటి బీసీ రిజర్వేషన్ అంశమో ఏదో ఒక అంశంతో ఎప్పటికప్పుడు కాలయాపన చేసింది. పరిస్థితులు ఎలా ఉంటాయో అనుకుంది. ఒక్కోసారి పెట్టడానికి దాదాపుగా ముందు వరకు వెళ్ళింది, వెంటనే యూరియా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యూరియా కొరత రాగానే మళ్ళీ దాని గురించి మళ్ళీ కొంత ఆలోచనలో పడ్డారు. ఇలా అనేక సార్లు, ఒకసారి హైడ్రా, ఇలా అనేక సార్లు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఆ ప్రభావం ఏ మేరకు ఉండిద్ది అని భయపడినటువంటి కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే రేవంత్ రెడ్డి మీద దాని యొక్క రిఫరెండంగా చూస్తారేమో అని భయపడి ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు తప్పకుండా జరగాల్సిన ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చి వరుసగా దాని యొక్క లాజిక్ని ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంది. ప్రతి దాంట్లో విజయంతో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు. ఇంకా 10 ఏళ్ల వరకు నేనే ఉంటాను సీఎంగా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే మనగండి, నాకెవరు పోటీ లేరు. 10 సంవత్సరాలు కాదు, 10.5 సంవత్సరాల వరకు కూడా నేను అంటే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదనంగా ఇంకొక 6 నెలలు కూడా నేనే సీఎంగా ఉంటాననే విషయాన్ని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఈ ఫలితాలని బట్టి వస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పట్ల ఆదరణ ఉన్నటువంటి ఓటర్ల ఫలితాలని బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేకపోతే సహజంగానే గెలుపు మీద ఎవరికైనా ఆశలు ఉంటాయి కాబట్టి మాట్లాడుతున్నారంటే ఏమనుకుంటారు? లేదు, ఆయన బీజేపీ ఏజెంట్ గానే ఉన్నాడు. బీజేపీ ఏజెంట్ గా ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ ఏజెంట్ కాకపోతే, ఆయనకు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఆయన ఆయన ఇవాళ ఈ మాటలు మాట్లాడేటోడు కాదు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు. కాంగ్రెస్ పార్టీలో ఒక కిరాయి మనిషిగా వచ్చాడు ఆయన. సో ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో మీద, కాంగ్రెస్ సిద్ధాంతాల మీద దాని పునాదిగా పనిచేసిన వాళ్ళు సీనియర్స్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తీసుకపోయి రాహుల్ గాంధీకి ఇచ్చిన మొత్తం సూట్ కేసుల ఆధారంగానే జరిగింది అది. ఆయన తీసుకపోయి సూట్ కేసులు ఇప్పటికీ కూడా మోస్తూ అక్కడ కాంగ్రెస్ ను ఒకవైపు మరొక వైపు బీజేపీని ఆయన ఈ రెండింటి మీద ఆయన ఇవాళ అదే ఒక రకంగా చెప్పాలంటే ఆయన అధిష్టానం రెండు, కాంగ్రెస్ ఒకటే కాదు, బీజేపీ కూడా ఆయన అధిష్టానమే. సో కాబట్టి ఇవాళ ఆ రకంగా ఇద్దరితో కూడా సఖ్యంగా ఉంటూ ఈయనకు డబ్బుల సంచులు మోయిస్తూ ఈయన సఖ్యతలు పెడుతున్నాడు. అక్కడ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి అక్కడ ఇప్పుడు వాళ్ళ కేంద్ర బడ్జెట్ లో ఒక పైసా ఆయన పెట్టిన పథకాలకు ఇవ్వలేదు. అయినా సరే ఆ పథకాలకు ₹1 ఇవ్వకపోయినా సరే ఇవాళ ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ అంటే కేంద్రం మీద పెద్దగా విరుచుకుపడిన చరిత్ర కూడా ఏం లేదు కేంద్రం మీద, బీజేపీ మీద. సో కాబట్టి ఇప్పుడు బడాబాయి చోటాబాయి లాగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు, మోడీ అండ్ రేవంత్. సో ఈ ఇద్దరి బడాబాయి చోటాబాయి ఎవరండి ఆ డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. వినోద్ గారు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మీట్లో పెట్టుకోండి ప్లీజ్. ఇవాళ సో ఈ బడాయి బాయ్ చోటే బాయ్ కలిసి ఏం చేస్తున్నారంటే మళ్ళీ నేనే ఇంకొక 5 ఏళ్ళు ఉంటాను అంటే కాంగ్రెస్ వల్ల ఆయన మరి బీసీ ముఖ్యమంత్రి ఏం కావాలి, బీసీ ఎస్టీ ముఖ్యమంత్రి ఏం కావాలి, ఎస్టీ ముఖ్యమంత్రి ఏం కావాలి అంటే వీళ్ళు ఎవరు వద్దా? ఇలా రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 55 ఏళ్ళు పరిపాలిస్తే తిరిగి మళ్ళీ ఈయన 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈయన తర్వాత ఇంకో రెడ్డి, జానారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆయన తర్వాత కోమటి వెంకటరెడ్డి, ఇంకో రెడ్డి అంటే ఇంకా మళ్ళా 50 ఏళ్ళు ఈ రెడ్లే పరిపాలించాలా తెలంగాణ రాష్ట్రాన్ని? అంటే మిగతా వాళ్ళకి ఎవరికి చేత కదా? సో మిగతా వాళ్ళు ఎవరు పరిపాలించడానికి అర్హులు కాదా? వీళ్ళ జనాభా ఎంత నేను పరిపాలిస్తాడు ఇంకా 10 ఏళ్ళు అంటే 4% లేని రెడ్లంతా కూడా ఇష్టారాజ్యంగా డబ్బును విపరీతంగా ఇవాళ మొత్తం ఇవాళ అసైన్డ్ భూములన్నంతా కూడా పేదల భూములంతా కూడా ఆక్రమించేసి ఇనాం భూములు ఆక్రమించేసి ఇవాళ లక్షల కోట్లు ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఎడమలు, రెడ్లు, ఈ కంబోలు అంతా కలిసి కుమ్మక్క అయిపోయి మొత్తానికి ఆ రాజ్యాధికారాన్ని చేపడితే మరి ఈ 90% ఉన్న బహుజనులు ఏం కావాలి?
ఎట్లా వాళ్ళు ఎందుకు కాకూడదు ఇక్కడ ముఖ్యమంత్రిగా? వాళ్ళు ఎందుకు పరిపాలించకూడదు? ఈ పరిపాలన ఫలితాలు వాళ్ళకి ఎందుకు రాకూడదు? ఈ స్వతంత్ర భారతదేశ ఫలితాలు కానీ తెలంగాణ పోరాటంలో కానీ వాళ్ళే కదా ముందంజలో ఉన్నారు. మరి ముందంజలో ఉన్న వాళ్ళు, అమరులైన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళకి అధికారం రాకుండా ఈ ఫలాలు అంటే తెలంగాణ ఫలాలు, పరిపాలన ఫలాలు అందకుండా ఉంటే ఈ తెలంగాణ వచ్చి ఎందుకు, ఎవరి కోసం వచ్చినట్టు? సో కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి పరిపాలన బ్లాక్మెయిల్ పరిపాలన, దోపిడి పరిపాలన తప్ప ఆయన ఇవాళ డబ్బులు విపరీతంగా వెదజల్లి గెలిచిందే తప్ప రేవంత్ రెడ్డి సామర్థ్యంతో గెలిచింది కాదు, లేదా రాహుల్ గాంధీ సామర్థ్యంతో గెలిచింది కాదు, లేకపోతే ఇంకా వాళ్ళ మేనిఫెస్టోతో గెలిచింది కాదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో అమలే కాలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన హామీలు ఏవి అమలు కాలే. 2500 రూపాయలు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. అలాగే 4000 పెన్షన్ ఇస్తానని ఇవ్వలేదు. అట్లా తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదు. అట్లా ఏది ఇచ్చిండు ఆయన? ఇవాళ ఆయన కోటేస్తాను బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఇవాళ అధికార పార్టీ దుర్వినియోగము, డబ్బులు, విపరీతంగా మ్యానిపులేషన్స్ ఈ ఎన్నికల్లో జరిగినాయి. దానికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. ఎన్నికల కమిషన్ వైఫల్యం కారణంగా, పోలీస్ వ్యవస్థ వైఫల్యం కారణంగా, ఇవాళ అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా ఇవాళ దుర్మార్గంగా వరదలై పారిన నోట్లు, సారా సీసాలు. నిన్న నేను ఒక గన్పూర్ ప్రాంతానికి పోయాను. మా చుట్టాల ఫంక్షన్ కు ఆడికి పోతే వాళ్ళు రాత్రి 1 గంట 2 గంట రాత్రి దాకా మాకు అంటే తలుపులు తీసుకొని పెట్టుకొని వాళ్ళు మాకు ఎప్పుడు పైసలు ఇస్తారు, ఆ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల కాడ పైసలు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి రాత్రి 1 గంట 2 గంట దాకా పైసలు ఇచ్చే పార్టీ కోసం